వెల్కమ్ బ్యాక్. తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వైరస్ భయాందోళన కలిగిస్తోంది. చాలా ప్రాంతాల్లోని కోళ్ల ఫారాల్లో కోళ్లకు వైరస్ సోకి పెద్ద ఎత్తున మృత్యువాత పడుతుండటంతో చికెన్ తినేందుకు ప్రజలు భయపడుతున్నారు. కోళ్ల ఫారాల్లో లక్షల సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. బర్డ్ ఫ్లూ కారణంగా చికెన్ ధరలు భారీగా తగ్గినా భయంతో చాలా వరకు చికెన్ తినేందుకు ఇష్టపడడం లేదు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. కోళ్లకు వ్యాధులు వచ్చాయని చెప్పేసి సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. ఈస్ట్ వెస్ట్ నుంచి వచ్చే కోళ్లను తినొద్దని చెప్పేసి ఒక విధంగా అక్కడ కలెక్టర్ గారు కూడా చిన్న ప్రకటన చేశారని మాత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో ఉన్న కోళ్లు పరిస్థితి ఏమిటి, కొనుగోలుదారులు ఏమనుకుంటున్నారు, అలాగే అమ్మకందారులు ఏమనుకుంటున్నారు, నిజంగా శ్రీకాకుళం జిల్లాలో కోళ్ల పరిశ్రమపై ఆ బర్డ్ ఫ్లూ వ్యాధి ఏమన్నా లేకపోతే ఇతరత్ర వైరస్లు ఉన్నాయా అనే అంశాన్ని మనం కోళ్లు అమ్మే షాప్ దగ్గర ఉన్నాము. ఆ చికెన్ షాప్ దగ్గర వాళ్ళని కొంతమంది వినియోగదారులు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా అనుకుంటున్నారు అన్న అంశాన్ని మన దగ్గర ఒక వినియోగదారులు ఉన్నారు, ఆయన అడుగుదాం. సార్, ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చూసుకునేసరికి ఈ బర్డ్ ఫ్లూ వ్యాధిని, గంబోర వ్యాధి అని చెప్పి రకరకాల వదంతులు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి ఈస్ట్ వెస్ట్ నుంచి. నిజంగా ఉన్నాయా లేవా, లేదా మీరు చికెన్ కొనడానికి వచ్చారు కదా, మీరు ఏమనుకుంటున్నారు అసలు చెప్పండి. అలాంటి ఏం పెట్టించుకోవట్లేదు, రెగ్యులర్ గా బాగానే మేము కొంటున్నాం. కాకపోతే అది వచ్చి నీట్ గా కడిగి క్లీన్ చేసుకుని వండుకుంటే ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అసలు రేట్ కూడా ఈ మధ్య చూసుకునేసరికి ఒక్కసారిగా మన పండగల్లోని కానీ మొన్న లాస్ట్ లో చూసుకునేసరికి 200, 250 అనేది ఒక్కసారిగా ఈ రోజు మాత్రం 179, 200, కొంత దగ్గర నుంచి 210కి అమ్ముతున్నారు. దానిపై మీరు ఏమనుకుంటారు, ఎందుకు ఇలా రేట్ తగ్గింది అనుకుంటున్నారు? ఈ దళాలు ఏదో కావాలని చేసిందని అనుకుంటున్నాం. మరి ఎవరి మధ్యలో కాంట్రాక్టులు గట్రా ఉంటాయి కదా, అది అంటే తగ్గిస్తే బాగానే ఉంటది రేటు. కాకపోతే ఏంటంటే మరి ఇలా తగ్గిస్తే మరి ఇండస్ట్రీ, పౌల్ట్రీ ఇండస్ట్రీ కూడా దాంట్లో పనిచేసే వాళ్ళందరూ కూడా నష్టపోతారు. కాబట్టి ఇంకా డెవలప్ అయితే బాగుంటుంది. అది జనాలు కొద్దిగా అపోహలు అయ్యి ఉండొచ్చు, కల్పించిన అయ్యి ఉండొచ్చు. సార్ చెప్పండి, అసలు ఏమనుకుంటారు? అసలు బర్డ్ ఫ్లూ నిజంగా ఉన్నది అంటున్నారా, లేదనుకుంటారా, ఏమనుకుంటున్నారు? అసలు కోడి చూడగానే అసలు మీకు ఏమని తెలుస్తుంది? ఎందుకంటే ఇక్కడ కట్ చేసి ఇస్తున్నారు కదా, ఏ విధంగా ఉన్నది? లేదు సార్, అలాంటి అపోహం అలా పలాయిస్తారు, కానీ దానివల్ల ఏ ప్రాబ్లం లేదు సార్. మేమైతే కొనుక్కొని తింటున్నాం, అక్కడ ఇంటికి తీసుకుని వెళ్తున్నాం. మాకైతే అనిపించట్లేదు అలాగా, కొనుక్కొని తింటున్నాం. ఇంట్లో బాగా ఉన్నది మాకు. అది కోడి ఎంత కొంటున్నారు? కోడి అయితే ఇప్పుడు మేము 200 రూపాయలు లెక్క కొంటున్నాం సార్. కిలో కేజీ 200 రూపాయలు లెక్క కొంటున్నాం. గతంలో ఎంత ఉండేది అంటే? గతంలో అయితే 240, 250 దగ్గరలాగా ఉండేది సార్. ఆ పండుగ టైంలో అంటే చాలా రేట్ పెంచారు. మరి ఆ రేట్లో అప్పటికే కొనుక్కొని తిన్నాం, వెయిట్ చేస్తాం. మన శ్రీకాకుళంలో అంతా అలాగే ఉన్నది. అదే ఈ వినియోగదారుల తాలూకా ఇది తాలూకా మనోగత, అలాగే అమ్మకందారులు మన దగ్గర ఉన్నారు, ఆయన అడుగుదాం. సార్, నిజంగానూ మీరు అమ్ముతున్నారు కదా కోళ్ళు, ఎలా ఉంటున్నది ఏంటి? ఎందుకంటే చాలా మంది వచ్చి మీకు ఏమైనా అడుగుతున్నారా? ఎందుకంటే ఈ బర్డ్ ఫ్లూ అనేది ఉన్నదని ఈస్ట్ వెస్ట్ లో అంటున్నారు, అది నిజమా కాదా? ఉంటే ఎటువంటి దాని తాలూకా లక్షణాలు ఉంటాయి చెప్పండి. సార్, ఇక్కడైతే ప్రెసెంట్ అయితే అలాంటిది ఏమీ లేదు సార్. మన శ్రీకాకుళం జిల్లాలో అలాంటి అపోహ తప్ప ఏదో ఫేక్ న్యూస్ వచ్చిందని చెప్పి అంటున్నారు, కానీ ఇక్కడైతే మాకు వచ్చిన కస్టమర్ ఒక్కరు కూడా అలాంటి అడగలేదు. నెక్స్ట్ ప్రతిరోజు డైలీ తింటున్న వాళ్ళు ప్రతిరోజు వచ్చి కొంటున్నారే తప్ప అలాంటిది ఏంటి మా దగ్గర అయితే లేదు. వ్యాపారం ఎంతకెంతకు అవుతుందే తప్ప ఏ రోజు కూడా మాకైతే అలాంటిది లేదు. అలాగే మాది చికెన్ కూడా నాణ్యమైంది. నెక్స్ట్ మేము ప్రతిదీ కోల్ ఫామ్ ద్వారా చెక్ చేసి అలాంటి ఫేక్ న్యూస్ వచ్చిందని చెప్పేసి మేము కూడా ప్రతిరోజు చెక్ చేసి మరీ తెస్తున్నాము. దానివల్ల ఎటువంటిది లేదు. చూడండి, బండి కూడా ఇప్పుడు తెచ్చాము, లోడు ఏమైనా దాంట్లో ఎలాంటివి కూడా లోటుపాట్లు లేవు. మీరు కూడా చూస్తున్నారు, అలాంటి రేట్ లేదండి. ప్రతిరోజు కస్టమర్ వచ్చి కొంటూనే ఉన్నారు. ఇబ్బంది అయితే మాకు ఎలాంటి రేట్ లేదు. రేటు విషయంలో అంటారా, రేటు కోల్ ఫామ్ లో స్టాక్ పెరిగే కొద్ది రేటు డౌన్ అవుతుందండి. దానివల్ల ఏదో అక్కడ ఉన్న వాళ్ళు కోల్ ఫామ్ తాలకు ఏదో డౌన్ అవ్వాలి అని చెప్పేసి ఏదో దళాలు ఏదో చెప్పిన వాస్తవాలు అయ్యి ఉండొచ్చేమో, కానీ మాదైతే మన శ్రీకాకుళం జిల్లాలో అలా రేట్ లేదండి. రేట్ ఇప్పుడు వచ్చేసి కోడి వచ్చేసి 130 రూపాయలు లైవ్ ఉందండి. అలాగే చికెన్ మాది హోల్సేల్ కనుక ఇప్పుడు కూడా మేము ఒక రేట్ ప్రకారంగా పద్ధతి ప్రకారంగా వెళ్తాం కనుక ఆ ప్రాబ్లం అయితే లేదండి. మాకు వచ్చే కోళ్ళు కూడా మీరు చూసుంటారు, ఇప్పుడు వచ్చిన వ్యాన్లో కూడా నాణ్యమైన మాత్రమే మేము తీసుకొచ్చి వినియోగదారులకు ఇస్తాం. వినియోగదారులు కూడా రేటు తగ్గింది, డైరెక్ట్గా మేము కొంటున్నాం, దళాల వ్యవస్థ లేకపోవడం వల్ల రేటు తగ్గిందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇది శ్రీకాకుళం జిల్లాలోని ఈ బర్డ్ ఫ్లూకి సంబంధించిన తాజా సమాచారం. కెమెరామెన్ గోపితో వరప్రసాద్, HM TV, శ్రీకాకుళం.